ఒంగోలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వై ప్యాలెస్ హోటల్ అండ్ లగ్జరీ లాడ్జ్ ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ సతీమణి దామచల నాగ సత్యలత ప్రారంభించారు. ఈ వై ప్యాలెస్ సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున ఎవరూ నిర్మాణం చేపట్టలేదు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. వై ప్యాలెస్ ఓపెనింగ్కి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, అందరికీ, కస్టమర్లకి శుభాకాంక్షలు. ఈ వై ప్యాలెస్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుదీర్ఘంగా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మంచి ఎమ్యూనిటీస్ తోటి మన ఒంగోలుకే తలమానికంగా ఉండేట్లుగా మేము తయారు చేయడానికి ఎంతో శ్రమించాం. అది మా ఈ ఫెసిలిటీస్ అనేటువంటివి ఇంకా దాదాపు ఫంక్షన్ హాల్ వచ్చేసి 400 to 500 వరకు ఫెసిలిటీ కల్పిస్తూ రూమ్స్ కూడా మంచి ఫెసిలిటీస్ తోటి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వై ప్యాలెస్ అనేటువంటి ఈ హోటల్ ఏదైతే ఎంత ప్రతిష్టాత్మకంగా ఒంగోలు ప్రజల కోసం అయితే తీసుకొచ్చారో, దీంట్లో ఖచ్చితంగా మేము రూపొందించిన రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కలిపి 5 నుంచి 6 కేటగిరీస్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల 150 కిలోమీటర్స్ రేడియస్లో నాకు తెలిసినటువంటి నా హోటల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటి రూమ్స్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 150 రేడియస్లో మనకి ఎక్కడా లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ సూట్ దగ్గర నుంచి నార్మల్ సూట్, ఫ్యామిలీ సూట్, ప్రీమియం రూమ్స్తో సహా మొత్తం కలిపి మేము ఇక్కడ 42 రూమ్స్ని మేము ఇక్కడ మీకు రూపొందించడం జరిగింది. దీనికి ప్రతి ఈవెంట్కి, అంటే కార్పొరేట్ ఈవెంట్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఫ్యామిలీ ఈవెంట్స్ దగ్గర నుంచి ఏ ఈవెంట్స్ అయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ హోటల్ అనేది ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్లో, అంటే అంతే కన్వీనియంట్గా ఉండే ప్లేస్లో కూడా రూపొందించడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మీకు 42 రూమ్స్ మేము లగ్జరీ సెటప్, లైక్ ఎవ్రీ రూమ్లో మేము ఇచ్చినటువంటి టాప్ నాచ్ బెడ్స్ కానీ, లేకపోతే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మినీ బార్ కానీ, అదేవిధంగా వాష్రూమ్స్ కానీ ఏవైనా సరే ఒక గెస్ట్కి ఎటువంటి అంతరాయం లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఎలాగైతే లగ్జరీగా ఉంటారో సేమ్ అదే ఫీల్డ్ని మేము వీ వాంట్ రిప్రజెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతో రూమ్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సదుపాయాన్ని ఒంగోలు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి ఆకాంక్షిస్తూ, అలాగే యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.